మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశ ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు. దేశంలో స్వాతంత్రం వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్రం ఇప్పుడు వచ్చిందని మేము ఆశిస్తున్నాము. రాష్ట్రంలో ఎన్నోసార్లు మినిస్టర్లు ఎక్కడెక్కడో అయినారు, కానీ రేజిటి కాన్స్టిట్యూన్సీకి ఇంతవరకు చరిత్రలో మినిస్ట్రీ లేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు వారు ఈ పొద్దు మా రాంప్రసాద్ రెడ్డి గారిని మినిస్టర్ చేసినందువల్ల మా రైజిటి కాన్స్టిట్యూన్సీలో అందరూ మినిస్టర్లు అయినట్టే. మేము బ్రతికున్నంత కాలం రాంప్రసాద్ రెడ్డి గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి చేతులు వచ్చి నమస్కారం చేస్తా ఉన్నాము. మా కాన్స్టిట్యూన్సీలో మంత్రి పదవి అనేది మేము ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు మాకు మంత్రి పదవి ఇచ్చి మాకు గొప్ప హైలైట్ ఇచ్చినట్టే, మీరు అన్ని విధాలా మాకు సహకారం అందిస్తారని నమ్ముతున్నాం మేము. మాకు ఇంతవరకు చేసిన శ్రీకాంత్ రెడ్డి మోసాలకు, జగన్ రెడ్డి గారి మోసాలకు బలి అయినాము. ఒక పిచ్చి కుక్కల మాదిరిగా ఉన్నాము. మాకు మీ దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మాకు ఒక మంచి స్ఫూర్తితో, ఒక మంచి విజ్ఞానముతో రాంప్రసాద్ రెడ్డి గారిని మినిస్టర్ ఇచ్చి మాకందరికీ మంచి దావన నడిపిస్తారని మేమందరం ఆశిస్తున్నాము. గొప్పగా చెప్పుకోవాలని మనసు పొంగుతూ ఉంది, కానీ మేము చెప్పడానికి మనసు రావడం లేదు. ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అని. రాంప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి గారు కలుసుకొని వచ్చి దర్గాలో ప్రార్థనలు చేసి మేము గెలిస్తే ఈ దర్గాకు డెవలప్మెంట్ చేస్తామన్నారు. ఇప్పుడు ఈ చాలా పేదరికమైన దర్గా ఇది. దీనికి డెవలప్మెంట్ చేసేదానికి ఎటువంటి దీనికి అధికమైన ఫండ్ కానీ డబ్బు కానీ లేదు. పేదవాళ్ళు ఇచ్చే రూపాయి 5 రూపాయలతోనే సంవత్సరానికి ఒకసారి ఉరుసు జరుపుతా ఉన్నాము. దీనికి రాంప్రసాద్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా భార్యాభర్తలు ఇద్దరు కలుసుకొని దీనికి అధికంగా ఏదైనా నిధులు కేటాయించి సంవత్సరం ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి మేము ఆ ఇబ్బందిని తొలగించి ఈ దర్గాను డెవలప్మెంట్ చేస్తారని, ఇక్కడ వచ్చే హిందూ ముస్లిం సోదరులకు అందరికీ ప్రతి సమయంలో కూడా వాళ్ళకు ఉపయోగపడేట్టుగా సౌకర్యాలు కల్పిస్తారని ఆశిస్తున్నాము. వాళ్ళు చెప్పిన మాటకు, వాళ్ళ వాగ్దానానికి వాళ్ళు చేస్తారని మాకు నమ్మకం ఉంది. వాళ్ళు విజయవాడ నుంచి వస్తానే భార్యాభర్తలు వచ్చి ఇక్కడ దర్గాలో ప్రార్థనలు జరిపి ఇక్కడ మంచి ఏడులు చూస్తారని ఆలోచన చేసి వాళ్లకు దేవుడు చల్లగా చూడాలని ఆశిస్తున్నాము. మా రాయచోటి పట్టణానికి రాంప్రసాద్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చినారు. చాలా చాలా సంతోషమైనది. మాకు పథకాలు కూడా చాలా బాగా చెప్పినారు. ఈసారి ముస్లింలకు రాయచోటి షహర్ బాగా అభివృద్ధి జరుగుతుందని చాలా చాలా సంతోషం పడుతున్నాము. రాంప్రసాద్ యువకుడు, చాలా బుద్ధిమంతుడు, చాలా మాకు మేలు చేస్తాడని చాలా కోరికలతో ఉన్నాం. వాళ్ళ నాయనగారు కూడా 2 తూర్లు మాకు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. చంద్రుతో కలిసిమెలిసి పోతా ఉన్నారు. నారాయణ రెడ్డి గారు 2 తూర్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళు కూడా మాతో చాలా కలిసిమెలిసి పోతా ఉన్నారు. రాంప్రసాద్ రెడ్డి గారు అదే విధంగా మాకు ముస్లింలకు మేలు చేస్తారని, రాయచోటి టౌన్ కి డెవలప్ చేస్తారని సంతోషం అవుతున్నాం. ఈ మీడియా సమాముఖంగా తెలియజేస్తున్నాం ఏమంటే, దాదాపు మన రాయచోటిలో ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ తెలుసు, 1979లో హబీబుల్లా గారు గెలిస్తే ఆ రోజు మినిస్టర్ ఇస్తానని చెప్పినారు. కానీ ఆయన దురశాత్తు వల్ల ఆయన ఓడిపోయినారు. కానీ అప్పటి నుంచి మాకు మినిస్ట్రీ అని లేదు. కానీ ఈరోజు మండపల్లి నాగిరెడ్డి గారు కుమారుడు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఈరోజు మన రాయచోటి అందరూ ఆయనకు ఒక తోఫా మాదిరిగా ఆయనకు చేతికి ఎమ్మెల్యే పదవి ఇచ్చినారు. ఆయన తీసుకుని పోతానే ఆయన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ వాళ్ళు కానీ వాళ్ళకు ఆయన చూసి 4 సార్లు శ్రీకాంత్ రెడ్డి గెలిచినాడు. ఈ ఏకైక వ్యక్తి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు ఓడిచ్చినారని ఆయనకు
ఆయన వయసును చూసి ఆయన బలాన్ని చూసి వాళ్ళు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేశ్వర్ గారు కానీ వాళ్ళు ఇద్దరు ఆయనకు మంత్రి పదవి ఇచ్చినకు మన రాయచోటి ప్రజలు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, రంజాన్ ఎప్పుడు వస్తుంది, కానీ ఈ రోజు మన రాయచోటిలో ప్రజలందరూ ఒక మనకు శక్తి, రాయచోటిలో మనకు ఒక మినిస్టరీ ఈ రోజు మనకు వచ్చిందంటే మన రాయచోటిలో చేసుకున్న ప్రజలు పుణ్యమని. ఈ రోజు మనకు మండపల్లి రామప్రసాద్ కానీ వాళ్ళ నాయన ఉండేటప్పుడు కూడా ముస్లింస్ అంటే అంత గౌరవిస్తున్నారు. ఈ రోజు ఆయన కుమారుడు కూడా అలాగే మన ముస్లిం సోదరులందరికీ ఆయన దగ్గర తీసుకొని మనకు సంబంధించిన ఏదైనా పనులు కానీ ఏదైనా ఇబ్బందులు పడితే ఆయన తోడుగా ఉంటాడని మనం రాయచోటిలో ముస్లింస్ అందరూ నమ్ముకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అనేది చాలా గొప్పది. నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత నారాయణ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే అయినారు. అట్లాంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తి మన రాంప్రసాద్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక తోఫ మాదిరిగా ఆయనకు ఒక మినిస్టరీగా ఇచ్చి మాకు పంపిస్తారంటే చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్సాప్ 2 చేతులతో ముక్కాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజు మనకు రాయచోటిలో మినిస్టర్ వస్తుంది అనుకున్నారు, కానీ వీళ్ళకి తెలియకుండా వచ్చేసింది. అదే అమ్మ అడిగితే అన్నం పెడతాది అని అంటున్నారు, కానీ ఈయన అడగకుండానే మన మంత్రి పదవి మనకు మండపల్లి రామప్రసాద్కి ఇచ్చినారు. కానీ ఆయన కూడా మన రాయచోటి ప్రజలకు, లక్కరెడ్డిపల్లి ప్రజలకు అన్ని సేవ చేస్తాడని నమ్మకంతో ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ ఇలాంటి వ్యక్తి మండపల్లి రామప్రసాద్ గారు యువకుడు, విద్యావంతుడు, అన్ని విధాలా ఉన్న వ్యక్తి మన మండపల్లి రామప్రసాద్ గారు. అలాంటి వ్యక్తిని మన రాయచోటి ప్రజలకు తోడు ఉంటాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటాడు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, రాయచోటి పట్టణ ప్రజలకు అందరికీ ఈ శుభ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, మన రాయచోటి హిస్టరీలో ఫస్ట్ టైం మినిస్ట్రీ రావడం, అది కూడా తెలుగుదేశం పార్టీతో. ఇంతవరకు ఎవరు మినిస్టర్ కాలే. మన రాంప్రసాద్ రెడ్డికి ఫస్ట్ టికెట్ ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్యేగా కావడం, రెండోది మినిస్టర్ కూడా కావడం ఫస్ట్ ప్రథమ విడతలోనే. చాలా శుభ సందర్భం ఇది. మనం కోరుకునేది ఏమంటే, మనం రాయచోట్లో చాలా అభివృద్ధి పనులు చేసేటి ఇంకా చాలా ఉన్నాయి. కక్ష సాధింపులు లేకుండా అభివృద్ధి వైపున నడుస్తారని మేము ఆశిస్తున్నాం. రెండోది ఏమంటే, పట్టణంలో చాలా వెనుకబడిన మున్సిపాలిటీ మనది. ఎక్కడ చూసిన గలీజు, శానిటేషన్, వీళ్ళు ఏదో వైసీపీ వాళ్ళు మేము అభివృద్ధి చేసేసాము ఇవన్నీ అని అభివృద్ధి పేరుతో అవినీతికి చాలా పాల్పడినారు. అవన్నీ ఒకటోటి బయటపడతాయి. ఇవన్నీ లేకుండా అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండేపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మొదటిసారి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుంచి గెలుపు పొంది రాయచోటి మొట్టమొదటి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తుల కష్టపడి రాయచోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్టంలో నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఇదే విధంగా రాయచోటి నియోజకవర్గ ప్రజల తరపున మండేపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు, సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు గౌరవనీయులైన రాయచోటి శాసనసభ్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మొట్టమొదటి విడతలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు మరియు మంత్రిగా కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. నా తరపు నుంచి అభినందనలు తెలుపుతున్నాను.